తెనాలి మారుతి షోరూంలో ఈరోజు సుజుకి డిజైర్ అయితే లాంచ్ చేస్తూ ఉన్నారు. నాకైతే ఇందాక కాల్ చేశారు షోరూం వాళ్ళు. ఈరోజు వెహికల్ అయితే లాంచ్ చేస్తున్నాం సార్, ఒకసారి షోరూమ్కి అయితే రండి అని చెప్పేసి. సో నేనైతే ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి షోరూమ్కి అయితే వెళ్ళాను. యూట్యూబ్లో ఆల్రెడీ చాలామంది అయితే వీడియో పెట్టేశారు, మనమే కొంచెం లేట్గా అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నాము. కానీ ఈరోజు అయితే ఇక్కడ తెనాల్లో అఫీషియల్గా లాంచ్ చేశారు కాబట్టి కొంచెం లేట్ అయితే అయింది. ఈ వెహికల్ నేను డెడికేటెడ్గా ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేస్తాను, దాంట్లో క్లియర్గా మాట్లాడుకుందాము. ఇది జస్ట్ లాంచ్ ఈవెంట్ కాబట్టి ఈ వెహికల్కి సంబంధించిన సినిమాటిక్ షాట్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. వెహికల్ అయితే చూడంగానే నాకు చాలా బాగా నచ్చింది. చాలా స్పేస్ అయితే ఉంది, చాలా అప్డేటెడ్ ఫీచర్స్ అయితే ఈ వెహికల్లో ఇచ్చారు. అలాగే మనకి ఇది 5 స్టార్ రేటింగ్తో లభిస్తూ ఉంది కాబట్టి బిల్డ్ క్వాలిటీ పరంగా చూసుకున్నట్లయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు. షోరూమ్ వాళ్ళు నాకైతే 25 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే ఇస్తుంది అని చెప్పారు. రియాలిటీలో 15 to 16 కిలోమీటర్స్ అయితే మనం మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 5 స్టార్ రేటింగ్ కాబట్టి కొంచెం వెయిట్ అయితే పెరిగిపోయిందనమాట, అందువల్ల మనకి కొద్దిగా మైలేజ్ అయితే తక్కువే వస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్న వెహికల్ వచ్చేప్పటికి ZXi ప్లస్ కూడా ఉంది. మొత్తం మనకి 4 వేరియంట్స్లో లభిస్తూ ఉంది. LXi, VXi, ZXi ప్లస్ అని చెప్పేసి. బ్యాక్ సైడ్ బూట్ స్పేస్ అయితే కొద్దిగా ఎక్కువ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి చాలా బూట్ స్పేస్ అయితే లభిస్తూ ఉంది. అలాగే బ్యాక్ సైడ్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ముగ్గురం కూర్చున్నాం అనమాట, నేను మా బ్రదర్ అయితే వచ్చారు, ఇంకొక పర్సన్ని కూర్చోబెట్టుకుని చెక్ చేసుకున్నాము. కంఫర్ట్ అయితే చాలా బాగుంది. డోర్ మీద మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పవర్ విండోకి సంబంధించిన స్విచ్ అయితే ఇచ్చారు. అలాగే కాయిన్స్ పెట్టుకోవడానికి కొద్దిగా స్పేస్ అయితే ఉంది. కింద వాటర్ బాటిల్ కూడా మనం పెట్టుకోవచ్చు. 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే ఈజీగా పట్టిద్ది. సో ఇవి బ్యాక్ సైడ్ డోర్ మీద ఉన్నవైతే. ఇంకా డాష్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు మనకి చూస్తానికి ఇలా ఉండిద్ది. స్టీరింగ్ అయితే చాలా బాగుంది చూస్తానికి. ఇంకా డోర్ దగ్గర చూసుకున్నట్లయితే మనకి 4 పవర్ విండోస్కి సంబంధించిన స్విచెస్ అయితే ఇచ్చారు. బయట మిర్రర్ ఏదైతే ఉందో దాన్ని మీరు ఎలక్ట్రానిక్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఆ ఫీచర్ అయితే ఎక్కడ స్కిప్ అవ్వలేదన్నమాట. అలాగే కింద మనకి 1 లీటర్ వాటర్ బాటిల్ పట్టే స్పేస్ అయితే ఉంది. అలాగే కొంచెం స్పేస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఇది ZXi కాబట్టి మనకి కీస్ అయితే చూస్తానికి ఇలా ఉంటాయి. పైన సన్ రూఫ్ కూడా ఇచ్చారు, ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. స్క్రీన్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇందులో 360 డిగ్రీ కెమెరా కూడా ఉంది. సో మీకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. రోడ్డు మీద మీరు కారు వేసుకుని వెళ్ళేటప్పుడు 360 డిగ్రీస్లో ఏమేమి వెహికల్స్ వస్తున్నాయో మీరు చూసుకోవచ్చు. డాష్ అయితే ఇట్లా ఉండిద్ది అనమాట చూస్తానికి. మొత్తం మనకి ఎన్లాక్ డాష్ అయితే ఇచ్చారు. మధ్యలో చిన్న డిజిటల్ కన్సోల్ అయితే మీరు చూడొచ్చు. డిజిటల్ ఫ్యూల్ గే అయితే ఏమీ ఇవ్వలేదు, ఎన్లాక్ ఫ్యూల్ గే అయితే ఇస్తున్నారు. ప్రైస్ కట్ చేయడానికి చాలా వరకు వీళ్ళు ఫీచర్స్ అయితే కొంచెం తీసేశారని చెప్పుకోవచ్చు. అలాగే ఎవరైనా ఫోన్ చేస్తే ఇన్కమింగ్ కాల్ అయితే మనకి స్క్రీన్ మీద ఇలా అయితే చూపిస్తూ ఉండిద్ది. ఆటోమేటిక్ క్లైమేటిక్ కంట్రోల్ అయితే ఇచ్చారు. ఇది ZXi కాబట్టి. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఏమీ కాదు, ఆటోమేటిక్ అనమాట. దానికి సంబంధించిన గేర్ రాడ్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. 2 చిన్న కప్ హోల్డర్స్ అయితే ఉన్నాయి. అలాగే వైర్లెస్ ఛార్జింగ్ సంబంధించిన స్లాట్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. USB Type A ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. ఈ సాకెట్ ద్వారా మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. అలాగే 12 volts సాకెట్ కూడా ఇచ్చారనమాట. ఇది మనం చాలా రకాలుగా అయితే ఉపయోగించుకోవచ్చు. 15 inches డైమండ్ కట్ ఎలా వీల్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. బ్యాక్ సైడ్ కూడా మనకి సేమ్ టైర్స్తో లభిస్తూ ఉంది. కాకపోతే బ్యాక్ సైడ్ డిస్క్ బ్రేక్ అయితే ఇవ్వలేదు. డిస్క్ బ్రేక్ ఇస్తే చాలా బాగుండేది. ప్రైస్ కట్ చేయడానికి వీళ్ళు డ్రమ్ బ్రేక్తోనే తీసుకొస్తా ఉన్నారు. బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సైడ్ వ్యూ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. కొద్దిగా పెద్దగా అయితే ఉంది. పైన షార్క్ ఫిన్ యాంటెనా కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. హెడ్లైట్స్ కూడా చూస్తానికి చాలా బాగున్నాయి. ఈ కలర్ కూడా కొద్దిగా యూనిక్గా అయితే ఉంది. సో మీకు నచ్చిన కలర్ అయితే మీరు తీసుకోవచ్చు. చాలా కలర్స్లో మనకి డిజైర్ అయితే లభిస్తూ ఉంది. ఈ కారు మీరు కొనుక్కోవాలనుకుంటే ఆల్రెడీ బుకింగ్స్ అయితే ఓపెన్ అయినాయి. స్క్రీన్ మీద నెంబర్ పెడితే మీకు ఏమైనా డౌట్ ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయండి.